ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. గత 2024 మే నెలలో జరిగిన ఎన్నికలకు అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి నేను నామినేషన్ వేసి ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తి. డబ్బు మద్యం పంచలేని కారణంగా నేను ఓడిపోయాను. కాబట్టి ప్రజలారా, నేను ప్రజాసేవకి ముందడుగు వేసి ప్రజలు సంక్షేమమే, ప్రజల బాగోగులు ముఖ్యమని భావించి నేను ముందుకు వచ్చాను. మన ప్రాంతాలు గొప్పగా అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువత వల్లనే సాధ్యం. ఇది గ్రహించాలి మీరు. పారిశుద్ధ్య కార్మికుల గురించి మాట్లాడుకుంటే మరి ఉదయాన్నే వేకువజామున వారు లేచి చలిలోను కూడా వర్షాకాలంలో కూడా వారు పనిచేస్తున్నారు, చలిలో పనిచేస్తున్నారు. వారు వేకువజామున 4 గంటలకి లేచి వారి యొక్క పనిని నిర్వర్తిస్తూ ఉంటారు. రోడ్లు పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. మరి పట్టణాల్లో, మరి నగరాల్లో, మరి పల్లె గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా పరిశుభ్రంగా ఉంది అని అంటే దానికి ముఖ్య కారకులు పారిశుద్ధ్య కార్మికులని చెప్పవచ్చు. వారు ఒక 2 రోజులు 3 రోజులు పనిని ఆపేస్తే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుంది, దుర్వాసనతో వెదజల్లుతుంది. మనిషికి అది ప్రాణానికి హానికరం. కాబట్టి ఇది మనం గ్రహిద్దాం, వారిని గౌరవిద్దాం. పారిశుద్ధ్య కార్మికులని చిన్న చూపు చూడకండి. వారు చేసే సేవ గొప్పది. మనం పడేస్తున్న చెత్తని ఈ యొక్క 2 చేతులతో వారు చెత్తని తీస్తున్నారు. వారు ఎన్నోసార్లు మొరపెడుతున్నారు, మాకు వేతనాలు జీతాలు సరిపోవడం లేదు, కుటుంబంలో అప్పుల బాధలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు, మా పిల్లలు చదువుకోవాలంటే ఫీజులు కట్టాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, మాకు అనేకమైన రోగాలు వస్తున్నాయి, లంగ్స్ పాడైపోతుంది, లివర్లు పాడైపోతున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి, ఈ యొక్క గొంతు నొప్పి వస్తుంది, అనేక రకాల వారికి ప్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉన్నాయి. మనం పడేసిన చెత్త చెదారాన్ని అన్నిటినీ కూడా మనం పడేస్తున్నాం. మరలా తిరిగి ఆ యొక్క చెత్త బుట్టని మనం ముట్టుకోవడానికి అసహ్యంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? అనేక మంది వచ్చి ఆ యొక్క చెత్త ఒక బాక్స్లో పడేస్తూ ఉంటారు. చిన్న పిల్లల యొక్క డైపర్లు కూడా పడేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మరి మనం